హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్. కావ్య ఇష్మార్ట్ హరిణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈ మధ్య డైలీ రొటీన్ తీస్తున్నాను కదా, నిన్న ఒక వీడియో పెట్టాను, ఇది రెండో వీడియో అనమాట. డైలీ రొటీన్లో ఉదయాన్నే 5 గంటలకల్లా లేసేసానండి. లేసేసి నా పనులను చేసుకొని 5 గంటలకు కిందకు వస్తున్నాను. ఇప్పుడు చూడండి మంచు అయితే ఏ విధంగా ఉందో. ఉదయాన్నే లేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. టిఫిన్ పనులు కాబట్టి ఉదయాన్నే లేకపోతే పనులు జరగవు కాబట్టి తప్పనిసరిగా లేయాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు 5 అయింది టైము. 5 గంటలకు కూడా మంచు ఏ విధంగా ఉంది. ఈ మంచులో ఈ కొరవ పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందులో ఊరికి జలుబు వేసేస్తుంది ఈ మంచుకు లేయడం వల్ల. అర్థమైంది కదా? ఈ మంచుకి ఎంత తక్కువ లేట్గా లేస్తే మేలే అనిపిస్తుంది అనమాట. చూడండి ఏ విధంగా ఉందో రోడ్డు మీద. అసలు రోడ్డు కూడా కనిపించలేదు పెద్దగా మంచుతో. అందువల్ల ఇంకా నేనైతే షాప్ ఓపెన్ చేసేసానండి. షాప్ ఓపెన్ చేసి అన్నీ బయట పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ సర్దుకోవాలి కదా, అన్నీ సర్దేసి ఇంకా టిఫిన్ చేయాలి. టిఫిన్కి అన్నీ సంబంధించినవన్నీ బయట పెట్టేసుకుంటున్నాను. ఇంకా వడపప్పు మిక్సీ అన్నీ వేసుకోవాలి కదా, ప్లస్ ఇంకా పనులు ఉన్నాయండి, చిన్న పనులు. ఈ పనులన్నీ చేసుకోవాలంటే కొంచెం టైం పట్టదు. ఇంకా అప్పటికి కొంచెం మంచు కూడా తగ్గద్దులేండి. నేను అన్నీ సర్దేసుకొని ముందు ఇడ్లీ పెట్టేస్తాను. ఇడ్లీ పెట్టిన తర్వాత చట్నీకి వేసేయాలి. చట్నీ వేసిన తర్వాత ఇంకా సాంబారు షేర్వా చేసుకోవాలి. ఇంకా మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలండి. వడపిండి మసాలాడికి అన్నిటికి మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా చాలా పని ఉంది. ఫస్ట్ అన్నీ బయటికి సర్దేస్తున్నాను. ఇవన్నీ సర్ది పక్కన పెట్టేశానంటే అమ్మాయి, నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం కలిసి వచ్చేస్తుంది. అమ్మాయి సర్దుతూ ఉంటుంది. దాంతో లోపల నేను బయట పెట్టించేసాను. ఇవి పెట్టించేసిన తర్వాత ఇంకా డైలీ రొటీన్ లాగా ఇంకా నాకు టిఫిన్ పని అయితే వర్క్ అయిపోయింది. చేసేసుకోవడం స్టార్ట్ చేసుకున్నానండి. ఇది మధ్యాహ్నము. టిఫిన్ వరకు షూట్ చేయలేకపోయాను, అంటే మనుషులు ఎక్కువగా ఉన్నారు, కుదరటం లేదండి. ఆ టయానికి ఏదో ఒకటి ఇబ్బంది, అందులో షూట్ చేయలేకపోతున్నాను. తర్వాత మధ్యాహ్నం నుంచి రేకులు వేద్దామని ఫిక్స్ అయ్యారు. చూడండి రేకులన్నీ మొత్తం 26 రేకులు ఏమో తీసుకున్నామండి. 12 అడుగులు వచ్చి 13, 10 అడుగులు వచ్చి 13. అవన్నీ ఎల్డింగ్ చేపియాలి. ఎల్డింగ్ చేపించిన తర్వాత ఈ రేకులు వేయాలి అని అనుకున్నాము. ఫస్ట్ అన్నీ ఒకే దాంట్లో రాలేదండి. ఇవి ఒక సైజు ఒక టిప్ వచ్చినాయి అనమాట. ఇది దించిన తర్వాత మళ్ళీ ఇంకో టిప్ వస్తాయంట. అందుకని ఈ వరకు షూట్ చేశానండి. ఇంకా ఇవి కాక ఇంకా చాలా రేకులు ఉన్నాయి. ఆ రేకులు వచ్చిన తర్వాత షూట్ చేయగలుగుతానో లేదో తెలియదు కరెక్ట్గా, కానీ షూట్ చేయలేదులేండి. ఇంతవరకు షూట్ చేశాను. ఇవన్నీ దింపేసుకున్నారు. అక్కడ ఎత్తులు తగులుగా ఉందని చెప్పి రాయి కరెక్ట్ సైజుకి ఎత్తుకి పెట్టుకుంటున్నారు అనమాట. ఎత్తులు తగులుగా ఉంటే రేకులు అనేవి విరిగిపోతాయేమో, అందువల్ల అన్నీ కరెక్ట్గా ఉంచాలని అలా పెట్టారేమో. నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. నేనైతే అదే అనుకుంటున్నాను అనమాట. మొత్తం ఇంకా అవన్నీ రేకులన్నీ దించేస్తూ ఉన్నారు. 13 రేకులు ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి దించేది, ఇది రెండోది. ఇంకా 11 రేకులు ఉన్నాయి. ఈ 11 రేకులు దించేసిన తర్వాత ఎల్డింగ్ చేయాలి. కమ్మిలు పెట్టేస్తున్నారు కదా, దానికి ముందే ఇది కట్టేస్తున్నారండి. దాన్ని ఏమంటారబ్బా, బైండింగ్ వైర్ వేసి రేకులు అదే కమ్మిల్ని కట్టి ఉన్నారు ఆల్రెడీ. దాని మీద ఇంకా వెల్డింగ్ చేయించుకోవడమే. వెల్డింగ్ చేయించుకున్న తర్వాత ఇంకా రేకులు వేసేస్తున్నారు. ఇప్పుడైతే మొత్తం అయితే వేయలేదండి, హాఫ్ వేస్తున్నారు. ఈ రేకుల వరకు వేసారు. ఇంకా 10 అడుగుల రేకులు అటు సైడ్ వేయాలి. వెల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెల్డింగ్ ఖర్చు, ఈ రేకుల ఖర్చు అన్నీ ఇంకొక వీడియోలో తప్పనిసరిగా చెప్తానండి. అసలు వేసినంత అయిపోద్దులేండి రేకులు కూడా. మనం డబల్ కాదు ట్రిపుల్ అవుద్ది అనుకున్నాను, కానీ ఇవి కాస్ట్ ఎక్కువగానే ఉంది. స్లాబ్ అయితే శాశ్వతం, ఇవైతే ఎప్పుడైనా ఇబ్బందే కదా. స్లాబ్ ఉన్నంత గట్టితనము ఇట్లా ఉండదు కదండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలాగే దించేసుకున్నారు. ఇది కూడా చాలా బండ పనిలాగా ఉందండి. చేస్తూ ఉంటే వస్తానే ఉంది. అసలు ఇంటి పనిలో అసలు దిగకూడదండి. దిగితే నీట్గా చేపించేసుకోవాలని మేము ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఏదో విధంగా మొత్తం నీట్గా చేపించేద్దామని అనుకుంటా ఉన్నాము. మాకు ఇటు సైడ్ అయితే ఖాళీ ఫ్లాట్ ఉంది కాబట్టి సరిపోయింది. అన్నీ ముందు సైడ్ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడిపోతాం. ఒక పక్క షాప్ తీసుకుంటే ఇవన్నీ ముందు సైడ్ తిప్పాలంటే ఎట్టయినా ఇబ్బంది కదా. రోడ్ తలవైపోయా, ఇంకా కూలీలు ఇంకా రేట్లు ఎక్కువైపోయిందేమో.
చూడండి ఇలాగన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలాగ మొత్తం దించేశారు. ఇంకొక ట్రిప్ రావాలన్నమాట. ఇంకొక ట్రిప్ వచ్చే లోపల ఇవన్నీ బేర్ పక్కన పెట్టుకున్నారులేండి నీట్గా. తర్వాత ఎల్డింగ్ వేయించేసినామండి మొత్తానికి. చూడండి ఇలాగ మొత్తం మీద ఎల్డింగ్ చేపించేసాము. కానీ బాగుంటుంది, గట్టిగా ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయ్యి చేపిస్తున్నాము. మొత్తం ఎల్డింగ్ చూడండి ఇలా ఈ విధంగా మొత్తానికి ఇంకా కదలకుండా మొత్తం చేపించేసామన్నమాట. ఈ విధంగా మొత్తం చేపించాం. ఇది చేపిస్తూ ఉన్నాం, ఒక పక్క చేస్తూ ఉన్నాడు ఆయన, ఇంకొక పక్క రేగులు వేసుకుంటూ వెళ్ళిపోయారండి. చూడండి ఇదైతే లాస్ట్లో ఉంది. ముందు వేసేటప్పుడు తీయలేకపోయాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా వేస్తున్నారు రేకులు. మేమైతే ఐరన్ రేకులు వేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ అయితే ఇవే వేసుకుందాం అనుకున్నామండి. తర్వాత కొంతమంది మాటలేని ఐరన్ వేపిద్దాం అనుకున్నాం. ఐరన్ కూడా ఇబ్బంది అవుద్దని, అది వాన పడితే సౌండ్ కూడా ఎక్కువ వస్తుందంట, కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది. ప్లస్ వర్షం కానీ పడితే దమ సౌండ్లు ఎక్కువగా వస్తాయని చెప్తున్నారు. ప్లస్ మంచుకు కూడా బొట్లుగా నీళ్ళు కూడా కడతా ఉన్నాయి. అందువల్ల ఇంకా సిమెంట్ రేకులే వేపించేసుకుందాం అని ఫిక్స్ అయిపోయి ఇవే తెప్పించేసుకున్నాము. కానీ ఫస్ట్లో ఉన్నంత క్వాలిటీ అయితే సిమెంట్ రేకులు రావట్లేదంట. చాలామంది అయితే అదే చెప్పారు. మనకి ఇల్లు కాకుండా ఏమైనా షాపు అట్టాడుతుంటే ఐరన్ రేకులు వేసుకున్నా కూడా పెద్ద లుక్ ఏం బాగుంటుంది. కానీ ఇల్లు కాదండి, సౌండ్కి మనం ఉండలేం కదా, అందుకని చెప్పి ఇవే వేయించుకుంటున్నాము. చూడండి ఇంకా 2 రేకులు 3 రేకులు ఏం పడాలి. 3 రేకులు కానీ పడితే అది కూడా అయిపోయినట్టేను. అంతే అండి. వీడియో కానీ నచ్చినట్టయితే